హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పూజ ఐటమ్స్ ఇత్తడివి క్లీన్ చేసుకోవడం ఎలా. ముందుగా క్లీనింగ్ కోసమని పూజ అయిన మరుసటి రోజు తీసుకున్న ఐటమ్స్ను పక్కన పెట్టుకోవాలి. క్లీనింగ్ కోసమని నేను పీతాంబరి పౌడర్ను విమ్ లిక్విడ్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఇవి పూజ రోజు తీసిన ఐటమ్స్ అండి. వీటిని క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు. ఇక్కడ నేను కామాక్షి దీపాన్ని క్లీన్ చేస్తున్నానండి. కామాక్షి దీపాన్ని గురువారం కానీ సోమవారం కానీ క్లీన్ చేసుకోవాలండి. శుక్రవారం మంగళవారాలు అసలు క్లీన్ చేయకూడదు. ఇలా క్లీన్ చేసుకున్న ఐటమ్స్ను ఒక పొడి క్లాత్ తోటి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే వాటర్ మరకలు ఉండడం వలన బ్లాక్ అయ్యేటువంటి బ్రాస్ ఐటమ్స్. ఇక్కడ నేను అన్నీ క్లీన్ చేసుకున్న ఐటమ్స్ను కొంచెం ఆరబెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకోవడానికి ఇలానే ఉంటాయండి, లేకుంటే బ్లాక్ అవుతాయండి. ఇవి నేను చాలా రోజుల నుండి తీసుకున్న ఐటమ్స్ అండి. ఎక్కడన్నా గుడిలకు వెళ్ళినప్పుడు అక్కడ నేను ఇలాంటి బ్రాస్ ఐటమ్స్ పూజ ఐటమ్స్ తీసుకొస్తానండి. పూజలకు అవసరమవుతాయని. వరలక్ష్మి వ్రతానికి కానీ, ఇంకా సత్యనారాయణ వ్రతంలో కానీ పూజలకు ఉపయోగించుకోవడానికి ఈ బ్రాస్ ఐటమ్స్ అన్నీ నేను ఉపయోగిస్తానండి. ఇక్కడ ఉన్న అష్టలక్ష్మి దీపాలు, శంకుచక్ర దీపాలు, కామాక్షి దీపాలు ఇవన్నీ నేను ఎక్కడన్నా గుడికి వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చినవేనండి. ఇవి నా దగ్గర ఉన్న పెద్ద దీపాలండి. వీటిని చెమ్మెలు అంటారండి. ఇవి చాలా మందంగా బాగా వెయిట్గా ఉన్నాయండి. నేను లాస్ట్ ఇయర్ తీసుకొచ్చానండి విజయవాడ వెళ్ళినప్పుడు. ఇందులో ఇంకా 1.5 ఇంచ్ చిన్న సైజు కూడా ఉన్నాయండి. ఇందులో 3 రకాల సైజులు ఉన్నాయండి. ఇవైతే 2వ రకం సైజు అండి. ఇంకా చిన్నవి నేను తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. ఇవి అప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు 300కే తీసుకున్నానండి. అప్పుడు బ్రాస్ రేటు తక్కువగా ఉండేది కాబట్టి ఆ రేట్లో వచ్చాయండి. ఇప్పుడైతే రేటు చాలా పెరిగిపోయిందండి ఐటమ్స్కి. ఇవి మరి చిన్న సైజు అండి. ఇవి కూడా చెమ్మల్లాగానే ఉంటాయి. ఇవి నేను డైలీ పూజలో యూజ్ చేస్తానండి. చెమ్మల్లాగా ఇవి డైలీ యూజ్ చేస్తానండి. ఈ దీపాలు చిన్నగా చెమ్మల్లాగా ఉంటాయండి. ఇదైతే శంకుచక్ర నామం దీపం అండి. అటు ఇటు శంకు చక్రాలు వచ్చి మధ్యలో నామం ఉంటుందండి. ఇది చాలా వెయిట్ తోటి ఉంటుందండి. ఇట్లా స్టాండ్ లాగా కూడా వచ్చిందండి ఈ దీపం. మధ్యలో నామం కూడా వచ్చిందండి. ఇందులో ఆయిల్ కూడా ఎక్కువనే పడుతుందండి. ఇది వచ్చేసి గజలక్ష్మి దీపం అండి, కామాక్షమ్మ దీపం. ఇది నేను మొన్న 2 months బ్యాక్ తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి. ఈ దీపం నాకు వెండిలో కూడా ఉంది. కానీ దీన్ని ఏదన్నా అకేషనల్ అప్పుడు ఎక్కువ ఆయిల్ పోసుకుంటే ఎక్కువసేపు వెలుగుతుందని ఈ దీపం తీసుకొచ్చానండి. ఇవి శంకుచక్ర దీపాలండి. శంఖం చక్రం దీపం అండి. ఇది నేను 2 years బ్యాక్ విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి. ఇది శంఖం, ఇటు చక్రం దీపం అండి. ఇది వీటితోటే ఉన్నాయండి దీపాలు. కానీ మంచి బ్రాస్ అండి. ఇది మెటల్ బ్రాస్ లాగా మంచి బ్రాస్ అండి. వెయిట్ తోటి ఉన్నాయి. ఇవేమో కుబేర దీపాలండి. ఇవి ఒక రకం దీపాలు. కుబేర దీపం నేను మంగళవారం గురువారం వెలిగిస్తానండి. కుబేర దీపంలో ఇంకా ఇవి ఒక రకం దీపాలండి. అష్టలక్ష్మి మధ్యలో వినాయకుడితో వచ్చిందండి ఈ దీపాలు. అష్టలక్ష్మి దీపాలు అంటారు ఇవి. ఇవి కూడా మంగళవారం గురువారం వెలిగిస్తానండి. ఇవి ఒక రకం అష్టలక్ష్మి దీపాలు. ఇవి బ్రాస్ మంచిదండి, క్లీనింగ్ మంచిగా అవుతుంది. ఇది ఒక రకం దీపాలు. ఇవి వచ్చేసి తామర దీపాలండి. ఇవి నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇవి కూడా వెయిట్ ఎక్కువనే ఉన్నాయి. బ్రాస్ మంచిదే కానీ కొంచెమే ఆయిల్ పడుతుంది. తొందరగా దీపం కుండెక్కుతుంది. ఈ దీపాలు చిన్నగా ఇవి లక్ష్మమ్మ వారి దగ్గరను ఇంకా వినాయకుని దగ్గర వెలిగిస్తానండి.
ఈ దీపాలు ఇవి ఒక రకం దీపాలండి. ఇవి నేను మంగళారతి ప్లేట్లో ఎక్కువగా ఉపయోగిస్తానండి. ఈ దీపాలని ఇలా వెలిగించుకొని మంగళారతి దేవుడికి ఇవ్వడానికి ఉపయోగిస్తానండి. ఇవైతే ఒక రకం కుంకుమ భరణెలండి. ఇవి మా ఇంటి దగ్గర ఒకరింటికి నోములకు వెళ్ళినప్పుడు ఇవి గిఫ్ట్గా ఇచ్చారు. ఇవి ఇవి అసలు నేను ఎక్కడ చూడలేదండి, కొత్తగా అనిపించినాయి. ఇవి లోపల పసుపు కుంకుమ పెట్టుకోవడానికి ఇట్లా విడివిడిగా గడులు కూడా వచ్చాయండి. ఇవి ఉపయోగించుకోవడానికి, కానీ ఇవి యూజ్ చేయలేదండి. ఇది ఒక కొత్త రకం భరణెల్లాగానే అనిపించాయి నాకు. ఇవి పంచదీపం ఏకహారతి ఏకదీపాలండి. ఇవి దీపం వెలిగించడానికి పంచదీపం ఏమో శుక్రవారం హారతి ఇస్తా. ఏదన్నా అకేషనల్ పూజలప్పుడు హారతి వేయడానికి ఉపయోగిస్తాను. ఇవైతే ఏకహారతి ఏకదీపం అని కూడా అంటారండి. ఏకదీపం అంటే రోజు దీపం వెలిగించడానికి ఉపయోగిస్తా. ఇదైతే స్టాండ్ అండి, అగరబత్తుల స్టాండ్. ఇవైతే చిన్న ప్లేట్లు అండి. ఇవి దీపాల కింద పెట్టుకునే ప్లేట్లు. ఇంకా ప్రసాదం ప్లేట్లో కూడా ఉపయోగిస్తాను. ఇట్లా దీపం కింద ప్లేట్ పెట్టుకోవాలండి. దీపం ఒట్టిగా నీళ్ళ మీద పెట్టకూడదు కదా, అందుకే ఇట్లా ప్లేట్లు ఉపయోగిస్తాను. ఇంకా చిన్నగా ప్లేట్లలో ప్రసాదం పెట్టుకొని అమ్మవారి ముందు అట్లా పెట్టుకుంటానండి. అన్నపూర్ణమ్మ ముందు కానీ లక్ష్మమ్మ ముందు కానీ ఇట్లా ఉపయోగిస్తాను చిన్న ప్లేట్లని. చాలానే ఉన్నాయండి చిన్న ప్లేట్లని నా దగ్గర. ఇట్లా అష్టలక్ష్మి దీపం కింద, కామాక్షమ్మ దీపం కింద. ఇవైతే మంగళారతి ప్లేట్లు అండి. ఇవి పెద్ద సైజు నుండి చిన్న సైజు వరకు అన్ని సైజుల వరకు ఉన్నాయండి. ఇదైతే పెద్ద మంగళారతి ప్లేటు. ఇవైతే ఇంకా చిన్న సైజులు అండి, కొంచెం చిన్న సైజులు. ఇందులో మధ్యలో వినాయకుడు కూడా వచ్చిందండి. ఈ ప్లేట్స్ నేను ఎక్కువ యూజ్ చేయనండి, ఏదైనా పూజలప్పుడే ఎక్కువ యూజ్ చేస్తాను. ఇవి అన్ని సైజుల్లో ఉన్నాయండి నా దగ్గర, చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు. ఇది ఇప్పుడు క్లీనింగ్ చేసి మళ్ళీ ఒక బాక్స్లో స్టోరేజ్ చేసి ఉంచుతానండి, ఏదైనా పూజలకు ఉపయోగించుకోవడానికి. ఇవైతే రాగి చెంబులు అండి. ఇవి తులసి కోటకి వాటర్ పోసుకోవడానికి మార్నింగ్ పూజకు ఉపయోగిస్తాను. ఒకటైతే అష్టలక్ష్మి చెంబు కూడా ఉందండి ఇందులో. ఇంకా సత్యనారాయణ వ్రతంలో కలశంకు, వరలక్ష్మి వ్రతంలో కలశంకు యూజ్ చేస్తానండి. ఇదైతే అష్టలక్ష్మి చెంబు అండి, దీని మీద అష్టలక్ష్ములు అమ్మవార్లు వచ్చాయి. ఇది కూడా నేను డైలీ యూజ్ చేస్తానండి. ఇదైతే పూల బుట్ట అండి, దీన్ని పూలు పోసుకొని పూజలప్పుడు దేవుడి దగ్గర పెట్టుకుంటానండి. ఇంకా దేవుడి గుడికి తీసుకెళ్తానండి, కొబ్బరికాయ పసుపు కుంకుమలు వేసుకొని. ఇది ఒక రకం అండి, ఇది ఒక రకం చిన్న చెంబు. ఇంతేనండి నా దగ్గర ఉన్న పూజ ఐటమ్స్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.